కలుగునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము 27వ వచనం నుండి 38వ వచనం వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుంచి 38 వరకు. ఆ కాలమున యేసు తన శిష్యులతో ఇట్లనెను, కానీ మీతో నేను చెప్పినదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము ద్వేషించు వారికి మేలు చేయుడు, మేము శపించు వారిని ఆశీర్వదింపుడు, మేము బాధించు వారి కొరకే ప్రార్థింపుడు. నేను ఒక చెంపపై కొట్టిన వానికి 2వ చెంపను కూడా చూపుము. నీ పై బట్టును ఎత్తుకుని పోవు వానిని నీ అంగీను కూడా తీసుకుని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకుని పోవు వానిని తిరిగి అడగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మేము ప్రేమించిన వారిని మాత్రమే మీ ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితం అట్లు చేయటలేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితం అట్లు చేయటలేదా? తిరిగి ఈగలవానికి రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులకు అట్లు ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలెనని ఆశపడకుడు, అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఎలైనా ఆయన కృతజ్ఞత లేని వారికిని దుష్టులకును మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారయుండు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకురు, మిమ్ములను గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. కుదించి అదిమి పొంగి పొర్లి నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన వారి పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, 7వ సామాన్య ఆదివారంలో ప్రవేశించాం. ఈ 7వ సామాన్య ఆదివారం రోజున ప్రత్యేక విధంగా మనము ధ్యానము చేస్తున్నటువంటి ధ్యానాంశము క్షమించే గుణమే ప్రేమ. కాబట్టి పగ ద్వేషము వద్దు, ప్రేమే ముద్దు. చెప్దామా? క్షమించే గుణమే ప్రేమ. గుణమే ప్రేమ. క్షమించే గుణమే ప్రేమ. ఎందు ప్రియ సహోదరి సహోదరులారా, క్షమించే గుణమే ప్రేమ. నేటి 3 పట్టణాల యొక్క సారాంశము శత్రువుల ఎడల, పొరుగువాని ఎడల మన వైఖరి ఎలా ఉండాలో తెలియచేస్తూ శత్రువులను, పొరుగువారిని ప్రేమించాలి. ఇది ప్రభువు నేర్పించే ఒక విలువలతో కూడుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన సందేశము. మొదటి పట్టణంలో దావీదు సౌలును చంపే అవకాశం వచ్చినా కూడా చంపక వదిలేస్తాడు. కారణము క్షమించే గుణము దావీదుకు ఉంది కాబట్టి. 2వ పట్టణములో ఆదాము అవ్వ, ఒక ప్రక్కన యేసుక్రీస్తు. ఆదాము అసంపూర్ణ జీవి, ఆయనకి వీక్నెసెస్ ఉన్నాయి, ఆయనకు బలహీనతలు ఉన్నాయి, ఆయన పాపము చేయడానికి ఆవశ్యకత ఉంటుంది. ఆయన క్రియేటెడ్ బీయింగ్, సృష్టింపబడినటువంటి వాడు. కానీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయనే నిత్య జీవం,
ఈజ్ లివింగ్ క్రీచర్, ఈజ్ ఆయన మనకు సమృద్ధిని వసుకునేటువంటి వాడు, ఆయన సృష్టికర్త. అందువలన అసంపూర్ణ జీవులమైన మనము సంపూర్ణ జీవులమైన జీవి అయినటువంటి లేదా పర్ఫెక్షన్ కలిగినటువంటి యేసుక్రీస్తులోని మన జీవితం అనేటువంటిది పరిపూర్ణమవుతుంది అని తెలియచేస్తూ ఈ రోజున ఏది కావాలో ఎన్నుకోమని 2వ పట్టణము ద్వారా మనకు తెలియచేస్తున్నారు. సువిశేష పట్టణములో నేరుగా యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇదిగో శత్రువులను ప్రేమించండి, మేము బాధించే వరకు ప్రార్థన చేయండి, మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా మీకు వస్త్రమును అడిగితే 2 వస్త్రాలు ఉంటే ఇచ్చేయండి, ఒకటి మీ అంగీని సైతం ఇచ్చేయండి. ఎవరైనా కొంత దూరం రమ్మంటే ఆయనతో 2 మైళ్ళు వెళ్ళండి అని ప్రభు చాలా ప్రత్యేక విధముగా ఆకర్షణీయమైనటువంటి సూత్రాల ద్వారా ఈ రోజున మనకు ప్రత్యేకమైన సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. వీటన్నింటినీ మన దృష్టిలో ఉంచుకొని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఒక 2 స్నేహితురాండ్లు మాట్లాడుకుంటున్నారట. ఏమని? రాధ, గీత అనేటువంటి స్నేహితురాండ్లు. రాధ అంటుందంట, నీ లవరకు ప్రేమలాకి ఇస్తానని వెళ్ళావు కదా, మరి అలా నీరసంగా ఉన్నావేటి? కొంపతీసి నీ లవరు నీ ప్రేమను ఒప్పుకోలేదా ఏంటి అన్నదట రాధ. అలా నీరసంగా ఉన్నావేటి? లాకిచ్చేసి వస్తానన్నావు కదా, ఎందుకు అంత నీరసంగా ఉన్నావు అని అడిగిందంట. గీత అన్నదట, అబ్బే అదేమీ లేదు, ఏదో చిన్న బాధ, తెలియని బాధ అన్నదట. ఏమైంది చెప్పు అని రాధ మరలా ప్రశ్నిస్తే గీత అందట, ఏమీ లేదే, కానీ ఒక బడిపంతుల్ని ప్రేమించాను, తప్పైపోయింది అన్నదట. దయచేసి టీచర్లు ఎవరైనా ఉంటే నన్ను అపార్థం చేసుకోండి, ఇది జోకు మాత్రమే. ఒక బడిపంతుల్ని ప్రేమించాను, తప్పైపోయింది అని అన్నదట. చెప్తూ, బడిపంతుల మీద నా కోపం వచ్చేస్తుంది, నేను ఎంతగా ప్రేమని వ్యక్తపరిచినా ఈ బడిపంతులు పట్టించుకోవట్లేదు, ద్వేషం పెరిగిపోతుంది, నేను ప్రేమించే ఈ బడిపంతులు నాకు శత్రువు అయిపోతాడేమో అని బాధపడుతూ ఉన్నట్ట. రాధ అన్నదంట, ఇందుకు ఏమైంది, ఎందుకు అంతలా బాధపడుతున్నావు, మదన పడుతున్నావంటే గీత ఉందట, అవును నేను ఇచ్చినటువంటి ఒక ప్రేమలేఖలో అచ్చుతప్పులు ఉన్నాయని ఎదుగుతూ ఉన్నాడు. నేను కష్టపడి నా ప్రేమనంతటిని కూడా రంగరించి లేఖ ద్వారా రాసి ఆయనకి ఇస్తే ఆయన లెటర్ చదివి అందులో అచ్చుతప్పులు ఉన్నాయని నన్ను పిలిచి అది అచ్చుతప్పులు ఉన్నాయని 100 సార్లు తిరిగి రాసుకొని రమ్మంటున్నాడు నన్ను, అందుకే ఆయన ప్రేమించడం తప్పు అయిపోయింది అని బాధపడుతుందట. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, బహుశా వినడానికి కొద్దిగా హాస్యాస్పదము, కానీ మీరు నవ్వలేదు, అది జోకు. ఇప్పుడు నవ్వుతే అది జోక్ అవుతుంది. కాబట్టి బడుపంతులు ప్రేమించే వాళ్ళు ప్రేమనంతా కూడా వ్యక్తపరిస్తే అందులో కూడా తప్పులు ఎతికి 100 సార్లు తిరిగి రాయి. ఏంటది బోర్డింగోలు, దానికి రూల్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్లో మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఇంగ్లీష్ పదాలు రాకపోతే తెలుగు పదాలు వెర్బ్ ఫామ్స్గా మాట్లాడి చేసేసి మాట్లాడతారు. రే రారా అన్న మాటకి రే కమరే. మా బోర్డింగ్ పిల్లలు స్టోర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఒకడు చిన్న స్టోర్ ఇన్ఛార్జ్, వాడికి పాపం కూరగాయలు ఎలా చెప్పాలో ఏటో అర్థం కాక ఫ్రిడ్జ్ ఏమవ్వాలి తెలుసా, వై యూ కెప్ట్ ఓపెన్ ఫ్రిడ్జ్ అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా, ఫాదర్ వాటర్ కారింగు, ఫాదర్ వాటర్ కారింగు, దేర్ఫోర్ ఐఎమ్ క్లీనింగు ఓపెనింగు. అంటే కారింగు కూడా మేడ్ ఇట్ యాజ్ ఎ వర్బ్, అంటే అలా ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఇలా హ్యూమరస్గా ఉంటాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ చిన్న కన్వర్సేషన్ బిట్వీన్ 2 గర్ల్స్, 2 స్నేహితుల మధ్యన జరిగినటువంటి కథ ద్వారా ఒక సత్యం ఏంటి మనం నేర్చుకోవచ్చు. ఏంటో తెలుసా? నీకు కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా, నిజమైన ప్రేమ కానీ ఎవరిలో అయితే ఉందో నిజమైన ప్రేమ ఆమెలో ఉంటే కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా
అతన్ని ప్రేమిస్తూనే ఉంటుంది. ఇక్కడ నేర్చుకోవలసినటువంటి నీతి ఏంటంటే, కోపం వచ్చినా ద్వేషం ఇచ్చినా ప్రేమించాలి, క్షమించాలి. ఈ విషయాన్ని ఈ రోజున 3 పట్టణాల యొక్క సారాంశం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. నేటి ప్రపంచంలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మానవుడు స్వార్థముతోనూ, అసూయతోనూ, పగలతోనూ, విభేదాలతోనూ జీవించే కాలంలో అడుగుపెట్టాడు. ప్రస్తుత కాలము స్వార్థముతో తన అంతస్తును, స్టేటస్ను కట్టుకొని జీవించే రోజులుగా మారిపోతున్నాయి. మాటలతో, చేతల ద్వారా ఇతరులను గాయపరిచేటువంటి జీవిత విధానము, వ్యక్తుల మధ్యన శత్రుత్వం పెంచి మన జీవిత విధానము, కీడు చేసిన వాడికి కీడు తలపెట్టడము, పగకు పగ, ద్వేషానికి ద్వేషము, వ్యక్తుల మధ్యన ప్రేమలు కరువైపోవడము, వ్యక్తుల మధ్యన క్షమించుకునేటువంటి గుణాలు కోల్పోవడము, కుటుంబాలు కలిసి జీవించవలసినటువంటివి ఏదో తగువులు వచ్చాయని ఆ మాటకు అలిగి ఏళ్ల తరబడి మాట్లాడుకున్న క్షమాపణ అనేటువంటిది కుటుంబాల మధ్యన ఆపాదించుకోలేకపోవడము, ఈ విధముగా క్షమించే గుణాలు, క్షమించే తత్వాలు కుటుంబాలలో కానీ, వ్యక్తిత్వ జీవితంలో కానీ, మనిషి జీవితంలోనే ఇవన్నీ కూడా కొరువైపోతున్నాయి, కానరావట్లేదు. ఇవన్నీ కూడా కానరావట్లేదు. దెబ్బకు దెబ్బ అనే నినాదమే ప్రస్తుత ప్రపంచపు ప్రజల యొక్క నినాదము. అతడు నాకు అపకారము చేస్తే తిరిగి నేను ఎలా అపకారము చేయాలో ఆలోచన చేస్తాం. ఒకడు నన్ను ద్వేషిస్తే తిరిగి నేను ఎలా ద్వేషించాలో నేను ప్లాన్ చేస్తాను. ఒకడు నన్ను చీట్ చేస్తే 10 ఇంతలు ఆయనను ఎలా చీట్ చేయాలో, మోసము చేయాలో మనము ఈ రోజున ప్రణాళికలు చేస్తాం. ట్రాప్స్ అంటారు. ఇతరులను వలలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అర్థము చేసుకొని, సమయాన్ని, సందర్భాన్ని అర్థము చేసుకొని క్షమించడము, ప్రేమించడము అనే తత్వాలు చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటాయి. క్రీస్తునాథుని నుండి ప్రియబిడ్డలారా, చివరకు ఆత్మశాంతిని మనము కోల్పోతున్నాం, ప్రశాంతతను కోల్పోతున్నాం. ఈ రోజున ఇలాంటి ప్రపంచములో జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసినటువంటి పాఠము ప్రభు ఏమంటున్నారంటే, శత్రువుల ఎడల మన వైఖరి ఎలా ఉండాలి, పొరుగువానిని మనం ఎలా ప్రేమించాలి, శత్రువుని మనం ఎలా ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఈ రోజున ఒకరినొకరు క్షమించుకోండి, మన శత్రువులను ప్రేమించుదాం, మనకు ఉపకారము చేసినటువంటి వారిని, అపకారము చేసినటువంటి వారిని, మనకు బాధించే వారిని అందరినీ కూడా మనము ప్రేమించుదాం అని ప్రభు ఈ రోజున చక్కని గుణపాఠాన్ని నేర్పిస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఏళ్ల తరబడి క్రైస్తవ విశ్వాసాన్ని జీవిస్తున్న నీవు నేను కూడా ఈ క్షమించే గుణాన్ని, క్షమించే తత్వాన్ని, ప్రేమ తత్వాన్ని మనలో ఉందా, కుటుంబాలలో ఉందా, మన జీవితాలలో ఉందా, ఒకరి పట్ల ఒకరు ప్రదర్శించుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన జీవితాలలో ఏర్పడినటువంటి అనేక సమయాలు, సందర్భాలు ఉంటాయి. చిన్న గొడవలు వస్తే చాలు, కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోము బంధువుల మధ్యన. ఇవి అన్నింటికి కల కారణము ఇదిగో క్షమాపణ, ప్రేమ లేకపోవడమే. ఒకసారి లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఫిబ్రవరి 25 తేదీన 1995 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. ఇది న్యూస్ పేపర్లో మనకు కనబడినటువంటి సత్యము, మనకు కనబడినటువంటి వార్త. ఏంటి ఆ వార్త? ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సిస్టర్ రాణి మరియా గారి యొక్క సంఘటన. ఈ ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది అంటే, బహుశా ఈ ఇన్సిడెంట్ చదివినటువంటి వాళ్ళు చాలామంది, కొంతమందికి మాత్రమే తెలుసు. ఇన్సిడెంట్ అయిన తర్వాత, సంఘటన అయిన తర్వాత జరిగినటువంటి కథ, మిగతా విషయాలు మరి కొంతమందికి మాత్రమే తెలుసు. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఉత్తరప్రదేశ్లో గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల కొరకు పోరాడినటువంటి సిస్టర్ రాణి మరియా గారిని 3 దుండగులు బస్సులో ప్రయాణము చేస్తుండగా 50 సార్లు కత్తితో పొడిచి 50 సార్లు ఆమెను హతమార్చడం జరిగింది. కట్ చేస్తే
ఎందుకు ఇలా చేశారు? ఎందుకు సిస్టర్ రాణి మరియా గారిని బస్సులో ప్రయాణిస్తుండగా ఈ కత్తులతో 50 సార్లు దాడి చేశారు, ఆమెను చంపారు అనేటువంటిది ధ్యానం చేస్తే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలు వారికి హక్కులు లేక కనీస అవసరములు లేకుండా జీవిస్తున్నటువంటి రోజులవి. అలాంటి పరిస్థితుల్లో సిస్టర్ గారు తన సేవాభావంలో తన చేస్తున్నటువంటి సేవలో ఒక భాగముగా అక్కడికి వెళ్ళి గిరిజనుల యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులతో పాటు అక్కడ ఉన్నటువంటి భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్ అంటారు, అంటే ఈ గిరిజనుల యొక్క భూమిని అంతటినీ కూడా వారి ఆధీనంలో తీసుకుని పోరాటం చేసేటువంటి వారికి వ్యతిరేకముగా సిస్టర్ రాణి మరియా గారు పోరాడారు. గిరిజనుల ప్రజలతో పాటు సిస్టర్ రాణి మరియా గారు అందరికీ సమాన హక్కులు ఉన్నాయి ఈ భూమి పైన అంటూ ఆ ప్రాంతంలో నివసించే వారికి హక్కులు ఉన్నాయి అనే నినాదాలతో నాడు సిస్టర్ రాణి మరియా గారు ఈ ల్యాండ్ లార్డ్స్, భూస్వాములకు వ్యతిరేకముగా పోరాటం సలిపింది. అందుకు గాను ఈ ల్యాండ్ లార్డ్స్ ఏం చేశారు? 3 దుండగులు, వారి యొక్క పేర్లు ఇదిగో సమందర్ సింగ్, జీవన్, ధర్మేంద్ర అన్నటువంటి ఈ ముగ్గురిని నియమించి ఈ భూస్వాములు ఏం చేశారు? ఇదిగో సిస్టర్ రాణి మరియా గారు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, వారిని చంపేయండి. కొంత లంచం ఇచ్చి మరి రాణి మరియా గారిని చంపడానికి వీరిని పంపించారు. రాణి మరియా గారు బస్సులో ప్రయాణం చేస్తుండగా అటాక్ చేసి వీరు సుమారు 50 కత్తి పోట్లు పొడిసి ఆమెను చంపినటువంటి వైనం ప్రపంచమంతటా కూడా చాలా బాధను కలిగించినటువంటి విషయము ప్రభునందు ప్రియ సహోదరులారా. ఇంతవరకు నాటి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. అయితే తర్వాత ఏమైంది అనేటువంటిది బహుశా కొంతమందికి తెలిసి ఉంటుంది. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఒకసారి లోతుగా వెళ్ళి ధ్యానం చేద్దాం. అయితే సిస్టర్ రాణి మరియా గారిని పొడిచిన తర్వాత సమందర్ సింగ్ గారిని, ఈ ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. 7 సంవత్సరాలు గడిపారు జైల్లో కుమిలిపోతున్నారు 7 సంవత్సరాలు. అయితే సిస్టర్ రాణి మరియా గారి యొక్క అన్న ఒక గురువు, తన చెల్లి ఒక గురువు, ఒక కన్యస్త్రీ, మఠకన్య, కుటుంబం అంతా కూడా 3 దైవ బిడ్డలుగా అంకితం మనర్చబడ్డారు. అయితే ఈ ఫాదర్ గారికి, స్వామి సంధన అనేటువంటి స్వామి గారికి, గురువుకి తరచూ జైల్లో ఉన్నటువంటి వారిని విజిట్ చేసి సందర్శించే ఆ యొక్క అలవాటు ఉండేది. రాణి మరియా గారిని చంపినటువంటి 3 దుండగులు ఆ ప్రాంతంలోనే జైల్లో ఉన్నారని తెలుసుకుని కలవడానికి పర్మిషన్, జైలు అధికారి దగ్గరికి వెళ్ళి నేను పలానా వ్యక్తిని కలవాలనుకుంటున్నానని చెప్తే, ఈ జైలు అధికారి వెళ్ళి వీళ్ళ 3తో ఇదిగో ఒక వ్యక్తి నిన్ను కలవాలనుకుంటున్నాడు అంటే ఈ 3 కూడా నిరాకరించారు. మేము ఎవరిని కూడా కలవము, మాకు ఎవరూ లేరు అని త్రోసిపుచ్చారు. ఇలా సుమారు 6 సార్లు ఈ విధముగా జైలు అధికారి వెళ్ళడము, అడగడము, రావడము, ఈ విధముగా 6 సార్లు నిరాకరించిన తర్వాత 7వసారి జైలు అధికారి, ఇదిగోనయ్యా ఆయన ఒక గురువు, ఎవరో తెలుసా, నీవు చంపినటువంటి అమ్మగారి యొక్క అన్నయ్య నీకేమీ హాని తలపెట్టడు. ఒకవేళ అది నా బాధ్యత హాని తలపెడితే గురువులు అలాంటి హాని తలపెట్టరు. మత బోధకులు, క్రీస్తును వివరించేవారు, క్రీస్తును ప్రచారం చేసేటువంటి వారు అని చెప్పుకుంటూ వస్తే 7వసారి అంగీకరించాడట ఈ సమందర్ సింగ్. వెళ్ళి ఈ గురువు గారు వెళ్ళగానే నేరుగా ఆ జైల్లో ఉన్నటువంటి సమందర్ సింగ్తో అన్నాడట, నేను నిన్ను క్షమిస్తున్నాను అన్నాడట. అదేంటి సార్, మీరు నన్ను క్షమించడం ఏంటి? నేనేం చేశాను? నేను మీకు చేసింది అపకారము కదా, ఎందుకు నన్ను క్షమిస్తున్నారు అంటే ఆ గురువు అన్నాడట, చాలు ఇక 7 సంవత్సరాల నుంచి జైల్లో మ్రగుతూ మనస్తాపపడినటువంటి జీవితం ఇక చాలు. ఈ 7 సంవత్సరాలు జైల్లో మ్రగ్గావు కదా, మనస్తాపపడుతున్నావు కదా, ఆ మనస్తాపము నాకు చాలు. ఇదిగో నేనే కాదు, నా కుటుంబం అంతా కూడా నిన్ను క్షమిస్తుంది అని ఆ సమందర్ సింగ్కి హితోపదేశం చేశాడట. గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి స్తుతించుదాం. ప్రభునందు ప్రియ బిడ్డలారా, నేను నిన్ను క్షమిస్తున్నాను గురువు పలికిన మాట. తర్వాత సిస్టర్ గారు కూడా వెళ్ళి ఇదే మాట, ఇదిగో
నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. తర్వాత రోజు ఆ సిస్టర్ గారి యొక్క పేరు ఆ సిస్టర్ సెల్మీ పౌల్ అనేటువంటి అమ్మగారు, నేను కూడా నేను క్షమిస్తున్నానని చెప్పి ఆ రోజున రాఖీ పండుగ రోజు కాబట్టి ఒక రాఖీని తీసి తన చేతికి కట్టి, విల్ యూ బీ మై బ్రదర్, నీవు నాకు అన్నగా ఉంటావా, మా కుటుంబంలో ఒక అన్నగా ఉంటామని రాఖీ కట్టి, ఎవరైతే తన అక్కను చెల్లిని చంపారో ఆ దుండగుణ్ణి ఆ కుటుంబంలో ఆ జాబితాలో చేర్చుకోవడం జరిగింది. క్రీస్తునాథుని ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, సిస్టర్ రాణి మరియ గారి జీవితంలో జరిగిన సంఘటన ఏమి నేర్చుకుంటున్నాము అంటే, క్రైస్తవ బిడ్డలు క్రీస్తును అనుసరించే ఒక కుటుంబము క్షమించే తత్వాన్ని కలిగి జీవిస్తూ వారినే కాదు క్షమించుకోవడం, వారిని పొరుగు వారిని కూడా క్షమించడం అనేటువంటిది ఆశ్చర్యపరిచే విషయము. ఈ రోజున ఈ కుటుంబము గురించి మనము ధ్యానం చేస్తూ ఒకసారి ఆలోచన చేసాం అనుకోండి, అదే స్థానంలో మన కుటుంబాలను ఉంచుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తామో తెలుసా, వాడు బయటకు రాని వాడు అంతు చూస్తాను, లేదా ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు బయట ఉన్నారనుకోండి, అదిగో పలానా వ్యక్తి యొక్క బంధువులు వీరికి హాని తలపడదాం, వారిని చంపేస్తాం, వారిని హతమారుద్దాం అన్న నినాదాలు మనమైతే, ఒక క్రైస్తవ కుటుంబం యొక్క నినాదాలు ఏంటో తెలుసా, నేను నిన్ను క్షమిస్తున్నాను. నా ప్రియ క్రైస్తవ కుటుంబీకులారా, ఈ రోజున ఇలాంటి కుటుంబము కలిగినటువంటి జీవితం, ఎక్కడ క్షమించే ప్రేమ ఉంటుందో అక్కడే క్షమాపణ ఉంటుంది. ఈ కుటుంబము మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, శత్రువుని పొరుగువారిని ప్రేమించారు, తన కుటుంబం అంతా కూడా ప్రేమించారు, క్షమించారు. ప్రేమ ఉంటే క్షమించే గుణం ఉన్నట్లే, క్షమించే గుణము ఉంటే ప్రేమ ఉన్నట్లే. అంతేగాని ఈ రాణి మరియ గారి యొక్క కుటుంబం వెళ్ళి, నీవు మా అక్కని చంపావు, నీ అంతు చూస్తా, బయటికి రా అని కాళ్ళ పట్టుకొని గొడవడాలనే. ఒక క్రైస్తవ కుటుంబానికి ఉండవలసినటువంటి అత్యుత్తమమైనటువంటి విలువ క్షమించే గుణము, ప్రేమ. క్రీస్తునాథుని యందు ప్రియ బిడ్డలారా, అపకారము చేశారు, అయినా ఉపకారాన్ని చేయడానికే పూనుకున్నారు. వీరు హాని తలపెట్టారు, అయినా వారికి వ్యతిరేకముగా వారు వెళ్ళలేదు, వారికి ఉపకారాన్ని చేయడానికి ప్రయత్నం చేశారు. నేటి ప్రపంచంలో ప్రభునందు ప్రియ బిడ్డలారా, ప్రేమించడం కొరవైపోతుంది. పగ, ఈర్ష, ద్వేష, క్రోధము, అసూయ, సాటి మానవుణ్ణి, తోటి మానవుణ్ణి, పొరుగు వారిని, అయిన వారిని మనస్ఫూర్తిగా ప్రేమించడము, క్షమించే తత్వాలు కరువైపోతున్నాయి. ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ దైనందిన జీవితంలో ఎవరైనా మీకు తారసపడి మీకు ఇష్టములైనటువంటి వారిని ముందు వచ్చారనుకోండి, నీ ముందు నుంచి పోతున్నారనుకోండి, నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎప్పుడో ఏళ్ళ తరబడి గొడవలాడినటువంటి వారు నీ ముందు నుంచి పోతున్నారనుకోండి, ఎలా ఉంటుందో నీ రియాక్షను? సొంత కుటుంబం వారి ఎక్కడో జరిగినటువంటి చిన్న అపార్థాల వలన, ఏ పెళ్ళికి పిలవలేదనో, ఏ ఫంక్షన్లకు పిలవలేదనో ద్వేషాలు పెంచేసుకొని, శత్రుత్వాన్ని పెంచేసుకొని, కుటుంబీకులు మాట్లాడుకొని లేనటువంటి సమయాలు, సందర్భాలు లేవా మన జీవితంలో? చాలానే ఉన్నాయి. అంటే ఒకరిని క్షమించే గుణము, ఒకరిని మన్నించే గుణము మన ఈగో అడ్డం వస్తుంది. ఉదాహరణకు ఎక్కడెక్కడో కాదు, కుటుంబంలో చూడండి, అన్న తమ్ముళ్ళ మధ్యన ఏదైనా చిన్న పొరపాటు వచ్చింది అనుకోండి, క్షమించే గుణం ఉంటుందా వాళ్ళు? అక్క చెల్లెల మధ్యన ప్రేమ, ఆ క్షమించే గుణము ఉంటుందా? భార్య భర్తల మధ్యన, భర్త భార్యల మధ్యన వారు జీవించే సంసార జీవితంలో బోళ్ళను వస్తాయి, రోజుకి బోళ్ళను గొడవలు. అలాగని ప్రతి గొడవని భూతద్దములో చూస్తూ వెళ్ళిపోతూ ఉంటే జీవితము కానరాదు, అర్థవంతమైనటువంటి జీవితం రాదు. ఏదైనా చిన్న తప్పు చేస్తే సరే నెక్స్ట్ టైం చేయకు అన్న తర్వాత అన్న సరిదిద్దుబాటులతో, లేదా సరే క్షమిస్తున్నాను, మన్నిస్తున్నాను, లేదా ప్రేమను కనబరచడము. అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును సహించును. ప్రియ బిడ్డలారా, నేటి ప్రస్తుత ప్రపంచంలో అతి ప్రధానమైనటువంటి సమస్యలు ఇదిగో ఈ రెండు గుణాలు లేకపోవడం వల్లనే అల్లకొల్లోలమైపోతుంది. వివాహ వ్యవస్థ కానీ, లేదా కుటుంబ వ్యవస్థ కానీ, సంఘ వ్యవస్థ కానీ దెబ్బతింటున్నాయి, కనుమరుగైపోతున్నాయి. ఈ రెండు గుణాలు లేకపోవడం వల్ల ఆత్మపరిశీలన చేసుకుందాం. సొంత వారిని క్షమించలేనటువంటి స్థితిలో ఉంటే ఇక మనము మన శత్రువుని ఎలా ప్రేమిస్తాం? ఆ దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? దేవుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ ఫర్ ఎవర్. పాటలు పాడడం కాదు,
వీలుంటే నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపమన్నాడు. మనం ఏంటంటే క్రైస్తవులముగా దేవుని వద్దకు వచ్చి ఏం ప్రేమిస్తున్నాను అనేటువంటి పాటల ద్వారా ఏదో కాలక్షేపం, నిజంగా మనము ఆ క్షమించే గుణం, ప్రేమతత్వాన్ని మనం కలిగి జీవిస్తున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేటి తీరు ప్రస్తుత ప్రపంచము చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఎలాంటి తీరు అంటే మోసానికి మోసం, పగకు పగ, ద్రోహానికి ద్రోహం, కత్తికి కత్తి, 72 ముక్కలను 72 పీసెస్ ఆ భార్యను ముక్కలుగా చేసేసాడటాడు వార్తల్లో. ఎంతకంత ద్వేషము! భర్త భార్యను 72 ముక్కలు చేసేసి అసలు కాన్ రాలేదట. పోలీసులు పిచ్చెక్కిపోయిపోయిందంట ఆ కేసు దర్యాప్తు చేసేవాళ్ళు. ఎందుకంత పగ, అంత ద్వేషము? ప్రభు అంటున్నారు, నీ శత్రువులను ప్రేమించు. శత్రువులను సహితము ప్రేమించుము అన్నవట నిజమేను. ప్రియబిడ్డలారా, కంటికి కన్ను పంటికి పన్ను ఒకప్పుడు నానుడి ఇంకా టిట్ ఫర్ టాట్ అంటూ కూర్చుంటే కుటుంబాలు నిలబడవు. దెబ్బకు దెబ్బ అనుకుంటూ కూర్చుంటే బంధుత్వాలు నిలబడవు. నీవెవడరా నాకు చెప్పడానికి? తల్లి తండ్రి మధ్యన ఇలాంటి డైలాగులు ఉంటే కుటుంబాలు నిలబడవు. నీవెవడరా నాకు చెప్పడానికి? నేనొక్కనే అతిథిని, ఐఎమ్ యూనిక్ పర్సన్ అని నీవుగా సెల్ఫ్ పోస్టింగ్, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటే పనవదు. కాస్త క్షమించే గుణాన్ని అలవరుచుకో. కుటుంబానికి పెద్దవే, కుటుంబానికి దిక్కువే, కానీ ఎక్కడ ప్రేమను చూపించాలో, ఎక్కడ క్షమాపణ చూపించాలో నేర్చుకుంటే కుటుంబం స్వర్గములా ఉంటుంది. ప్రియబిడ్డలారా, ఇక 3 పట్టణాల వివరణ ఇచ్చి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. నేటి 3 పట్టణాలు మన ప్రస్తుత వైఖరికి భిన్నముగా ఉన్నాయి. రోజున మొదటి పట్టణంలో సమూయేలు మొదటి గ్రంథంలో 26వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏంటి? సౌలు రాజు మొదటి రాజు ఇశ్రాయేలీయులకు 12 జాతులను తెగలను కలిపాడు. ఇంకేం చేశాడు? ఫిలిష్తీయులతో పోరాడాడు. ఈ విధముగా ఘనత, కీర్తి సౌలు రాజుది. అయితే ఇలా రోజులు గడిచే కొద్ది సౌలు రాజు ఏమైపోయాడంటే తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం మొదలెట్టాడు. అందువలన దేవుని కృప ఆయనతో లేకుండా పోయింది. ఎప్పుడైతే మంచి కార్యాలు చేసేవాడో దేవుడు సౌలు రాజుతో ఉండేవాడు. రాను రాను అసూయ ఎప్పుడైతే పెరిగిపోయిందో దేవుడి కృప ఆయనను వీడిపోయింది. వెంటనే దావీదు రాజును ఎన్నుకున్నాడు. దావీదు రాజు అప్పటికే ఎన్నుకోబడ్డాడు. దావీదు ఫిలిష్తీయులతో, గొలియాతుతో పోరాడాడు. ఈ చిన్న సహోదరుడు, ఈ దావీదు గొర్రెల కాపరైనటువంటి ఈయన ఒక పెద్ద విజయము, గొలియాతుతో పోరాడి విజయం అంటే ఎంతో చూపించాడు. దానివలన ఈ సౌలు రాజులో అసూయ పెరిగిపోయింది. నేనంత ఆజానుబాహుణ్ణి, నేనే విజయాన్ని పొందలేదు, ఈ చిన్న గుంటడు విజయాన్ని సాధించాడని లోపల అసూయ, పగ, ద్వేషము ఎంతో పెరిగిపోతూ ఒక నిర్ణయానికి వచ్చేసాడు సౌలు. ఏ విధముగా దావీదు రాజుని బ్రతకనీయును, నరికేస్తాను, చంపేస్తానని బయలుదేరుతూ వాళ్ళు అలసిపోయి ఒక గృహలో ఉంటేనట, ఒక గృహలో వారి పరివారము సైనికులు పడుకుంటే సడన్గా దురదృష్టవశాత్తు అక్కడే దావీదు అతని అనుచరులు ఉన్నారు. వీళ్ళు పడుకుంటున్నారు, నిద్రపోతూ ఉన్నారు. కానీ దావీదు చేతికి సౌలును దేవుడు చిక్కించినా కూడా ఆ వ్యక్తి దావీదు యొక్క అనుచరుడు ఏమంటాడో తెలుసా? దావీదు, నీ తరపున అభిషేక్ అనేటువంటి వ్యక్తి అంటాడు, దావీదు నీ తరపున ఇదిగో మనకు ఛాన్స్ దొరికింది, ఈయన చంపేస్తాను, ఈ సౌలుని చంపేస్తానంటే దావీదు ఏమంటాడు తెలుసా? నాయనా, వద్దు నాయనా, ఎందుకంటే అభిషేకం పొందినటువంటి వాడు చేసుకోకూడదు, అభిషేకం పొందినటువంటి వాడు చేయకూడదు. కాకపోతే ఏదో చిన్న వార్నింగ్ ఇచ్చినట్టు ఇద్దాం అని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి అప్పట్లో నీరు మోసేవారు తిత్తులుగా కోసి, చిన్న వస్త్రము, బట్ట కోసి తీసుకుని వెళ్ళి, ఆ తర్వాత తెలిసింది తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత సౌలు రాజు లేచేసరికి ఇవి లేవు, ఎత్తుక్కుంటున్నాడు వస్తువులు. తెర చూస్తే అవి లేవు. అరే, దావీదు రాజు వచ్చాడు కానీ వెళ్ళిపోయాడు, ఎందుకు నన్ను చంపలేదు అనుకున్నట్టున్నాడు బహుశా. అప్పుడు అర్థమైంది,
క్రీస్తునాథుని ప్రియ సహోదరులారా, ఏమని? ఇదిగో అభిషక్తుణ్ణి మీద చెయ్యి వేయరాదు. రోజున 2 పాఠాలు. ఒకటి, దావీదు సౌలును చంపేటువంటి అవకాశం వచ్చినా చంపలేదు. నెంబర్ 1, ఆయన మన్నింపు గుణము కలిగినటువంటి వాడు దావీదు. క్షమాపణ గుణాన్ని కలిగినటువంటి వాడు, క్షమించేశాడు సౌలును. రెండవదిగా అభిషేక వరాన్ని గమనించాడు. ఈ సౌలులో ఉన్నటువంటి అభిషేకాన్ని దావీదు గుర్తించాడు. రోజున 2 పాఠాలు. దావీదులాగా ఎంతమంది ఇలాంటి మన్నించే గుణాన్ని ప్రతి ఒక్కరిలో ఉంది? బహుశా చాలామందికి మనం ఎలా ఉంటుందంటే, ఎవడైనా మనకు హాని నిలబడితే వాడిని చంపేయాలన్న కసి ఉంటుంది మనలో. కానీ ఇలాంటి సంఘటన ఈరోజు దావీదు ఏమంటున్నాడంటే, సౌలు ఏమంటున్నాడంటే, సౌలు అరే నువ్వు కనబడితే నరికేస్తానరా అంటే, సౌలు దావీదు ఏమంటాడు తెలుసా? ఒరే నువ్వు కనబడితే నిన్ను క్షమిస్తానరా అంటున్నాడు. గట్టిగా దేవుని చప్పట్లో కొట్టి స్తుతిద్దాం. సౌలు రే నువ్వు కనబడితే నేను చంపేస్తానరా అంటే, దావీదు నువ్వు కనబడితే నిన్ను క్షమిస్తానరా అంటున్నాడు. ఈ రోజున ఎలాంటి డైలాగులు మనం వేయగలమా? లేదు. మన డైలాగులు ఎలా ఉంటాయి తెలుసా? అరే చెయ్యి లేవకముందే చెయ్యి పడిపోద్దరా అంటారు. ఏంటి చెయ్యి ఎత్తకముందే చెయ్యి పడిపోద్దట. అంటే మన మాటలతోనూ మన చేతలతోనూ సగం చంపేస్తాం కదా. ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, చూపులతో చంపేస్తారట. అందుకే కదా పాటలో చూపులతో గుచ్చి గుచ్చి చంపక ఈ డైలాగులు. అందుకే ఎలా ఏడుతుంది లోకం కదా. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి. సమయం లేదు కానీ క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, మన డైలాగులు క్షమించే డైలాగులు అవ్వాలి, మన్నించే డైలాగులు అవ్వాలి. చూడండి, రెండవదిగా యాజకులు గురువులు తప్పు చేస్తే సరైనటువంటి విధముగా సరిదిద్దాలి, అంతేగాని వారిపైన చేయి చేసుకోకూడదు. ఒకవేళ చెప్తే మీ డబ్బాలు మీరే కొట్టుకుంటున్నారంటాం. యాజ్ అ పార్ట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సువిశేషంగా చెప్తున్నాను. రోజున బహుశా నేరుగా అభిషక్తి కలిగినటువంటి హస్తాలు కలిగినటువంటి గురువులను మీరు చంపకపోవచ్చు. కానీ నేటి కాలంలో చాలామంది ఐఎమ్ సారీ టు సే, మాటల ద్వారా క్రియల ద్వారా చాలామందిని చంపేస్తున్నారు. గురువులను, ప్రవక్తలను, కన్యస్త్రులను, దేవుని సేవ చేసేటువంటి వారిని. అభిషేక వరాన్ని గుర్తించండి. క్రీస్తునాథుని ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం చేసేది ఏమిటి? మన వైఖరి ఎలా ఉంది? మన్నించగలుగుతున్నామా దావీదులాగా? మన్నించగలుగుతున్నామా? అలాంటి గుణాన్ని కలిగి ఉన్నా ఈ రోజున మన శత్రువులను మనం దేశిస్తాం. మన వైఖరి ఎలాంటిదంటే, మనకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే. అందుకే సువిశేష పట్టణంలో ప్రభు ఏమంటున్నారో తెలుసా? నీకు హాని చేసేటువంటి వారికి హాని చేస్తే, నీకు మేలు చేసేటువంటి వారికి మేలు చేస్తే, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఏ క్రిస్టియన్? ఒక క్రైస్తవుడిగా నీ ప్రత్యేకత అందులో ఏముంది? నీకు ఎవడైనా పంచదార ఇచ్చాడు అనుకోండి, ఇంత గిన్నెడు పంచదార ఇచ్చాడు అనుకోండి, తిరిగి అంతే పంచదారని తిరిగి ఇస్తావు. అందులో నీకు ప్రత్యేకత ఏమీ లేదు. నేను ఎవరైతే పార్టీకి పిలుస్తారో వాళ్ళు మాత్రమే పార్టీకి పిలుస్తావు. నీకు బాగా డబ్బుండి ఎవరినైనా ఒక కుటుంబాన్ని మేము పిలిచారనుకో, తర్వాత రోజు మరలా అదే కుటుంబాన్ని ఒకరికొకరు పిలుచుకుని అందులో స్పెషాలిటీ లేదు. అందులో పెద్ద తారతమ్యమే లేదు. పాపులు సుంకరులు కూడా అలాగే చేసేవారట. ప్రభు అంటున్నారు, నో, ఈ రకమైనటువంటి జీవితం కాదు. మీకు మీరే అపకారం చేసేవాడికి అపకారము, తర్వాత మీకు మేలు చేసేవారికి మేలు, అలాంటిది చేస్తే అందులో పెద్ద వాట్ వి కాల్, అందులో పెద్ద గ్రేట్నెస్ లేదు. కానీ ఇదిగో ఏమంటున్నారు ప్రభు? శత్రువులను ప్రేమించండి, మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఒక చెంప పైన కొడితే రెండో చెంప చూపించండి. గాంధీ మహాత్ముడు పరిశుద్ధ గ్రంథంలోంచి తీసుకున్నటువంటి సత్యాలే ఇవి. సత్యాలే అసత్య గ్రహము ఎల్లటి కొన్ని హింసలు, నాన్ వైలెన్స్ అనేటువంటి కొన్ని ఈ బైబిల్ గ్రంథం నుంచి సేకరించి ఆయన చేసినటువంటి ఉద్యమాలు. క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన మిత్రులను మాత్రమే మనము ప్రేమిస్తే సరిపోదు. మనకు మేలు చేసినటువంటి వారికి మేలు చేస్తే సరిపోదు. మనం శపించిన వారికి 2 శపిస్తే సరిపోదు. మనం బాధించినటువంటి వారికి 2 బాధించడం చేస్తే అది కాదు. ఒక చెంప పైన కొట్టిన వానికి మరలా చేయెత్తి నీ ఏలు నరికేస్తాను, కాలు నరికేస్తానంటే సరిపోదు. ఏముండాలి? క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, నేను క్షమిస్తున్నాను అన్న ఆ యొక్క వర్త్యూ, ఆ యొక్క వరము నీలో నాలో ఉండాలి. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఎలాంటి రకమైనటువంటి వైఖరి మనలో ఉందా లేదా, ఆత్మ పరిశీలన ఎలా జీవిస్తున్నాం,
మన శత్రువులను ప్రేమిస్తున్నామా? మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? ప్రభువు మత్తయి గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? మీ శత్రువులను ప్రేమింపుడు, మీ పొరుగు వారిని ప్రేమింపుడు అన్నారు ప్రభు. ఒకసారి గట్టిగా దేవునికి చప్పట్లు కొడదాం. వెరీ గుడ్. ఇప్పుడు మరొక డైలాగు, వీలైతే మన శత్రువులను ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తాడు. దీన్ని చప్పట్లు కొడతారా? కొడతారు. అది ఎవరు చెప్పారు? ప్రభాస్ చెప్పిన డైలాగు. అందుకే ఎదురు చూస్తున్నాను ఏం చేస్తారా అని. ప్రభు చెప్పిన మాటలకు, డైలాగులకు మాత్రం మనం చప్పట్లు కొట్టము. అందుకే ముందుగానే చప్పట్లు కొట్టించాను కదా. కానీ మంచి పొగరతో, రోషంతో, వీలైతే మన శత్రువులను ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారంటే ఓ విజిల్లు వీలలో. మత్తయి గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయం 44వ వచనం. అందరూ చెప్దాం, మీ శత్రువులను ప్రేమింపుము. క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, చివరిసారిగా క్రీస్తు ఫ్యాన్స్ కి, ఫాలోవర్స్ ఉండవలసినటువంటిది లూకా శుభవార్త 23-24 వచనము. మీ తండ్రి కనికరమ గలవారై ఉన్నట్లుగా మీరును కనికరమ గలవారే జీవించండి. మన తండ్రి ఈ పాపపు లోకమైనా కూడా మనపై క్షమాపణను కురిపించారు. అలాంటి క్షమాపణ ఒకరి పట్ల ఒకరు మనము చూపించుకోవాలి. ప్రియబిడ్డలారా, మనకుండేది పిడికిడంత హృదయం. ఆ పిడికిడంత హృదయంలో కొండంత పగ ఎందుకు? పిడికినంత హృదయంలో కొండంత క్రోధం ఎందుకు? కొండంత కక్షలెందుకు? కొండంత శత్రుత్వం ఎందుకు? ఆ పిడికిడి హృదయములో కొండంత ప్రేమ ఉంటే శత్రువులు సహితము మిత్రులు అవుతారు అని రోజున ప్రభు తెలియచేస్తున్నారు. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటూ, బహుశా వ్యక్తిగత తగువుల వలన మనం క్షమించలేకపోవచ్చు, గతకాల సంఘటనలు, పాత జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు, సాంఘిక అన్యాయాలు కావచ్చు, మనం క్షమించరానిటువంటి సమయాలు, సందర్భాలు, మత సంస్కృత తేడాలు చూపించినటువంటి విధి విధానాలు కావచ్చు, లేదా మనము చేసిన తప్పుల వలన, అపజయాల వలన మనము ఇతరులను క్షమించలేకపోవడం, లేకపోతే హరాస్మెంట్, అవి క్షమించలేనటువంటివి కావచ్చు, లేదా ఇలాంటివి మన జీవితంలో చాలానే ఉన్నాయి. వీటన్నింటిని నిమిత్తము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ వాటన్నింటిని క్షమించడానికి, ప్రేమను కనబరచడానికి కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని ప్రభుని అడుగుదాం. ప్రియబిడ్డలారా, క్రైస్తవులు మనము 13 ఏళ్ల మరియ గొర్రెటి చంపుతున్నప్పుడు ఏం చేసిందో తెలుసా? వాడు కత్తెట్టుకుని దుఃఖ మీద పెట్టి, తల దుఃఖ మీద పెట్టి నరికెత్తుంటే ఏమన్నదో తెలుసా? మరియ గొర్రెటి, నేను నిన్ను క్షమిస్తున్నానంది. 2వ జాన్ పాల్ పాపు గారు ఇండియాకు వస్తే, భారతదేశానికి వస్తే, ఆలీఖాన్ అనేటువంటి వ్యక్తి గన్తో షూట్ చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే 2వ జాన్ పాల్ గారు నేరుగా జైలుకు పోయేమన్నారో తెలుసా? నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇలాంటి తత్వాలు ఇవి నేర్చుకోవాలి. అంతేగాని సినిమాల ప్రభావం వలన కాస్త ఈ క్షమించే గుణాల మీద, ఈ ప్రేమల వలన దీన్ని దారి మళ్ళిస్తున్నారు. కాబట్టి అలవర్చుకుందాం, నేర్చుకుందాం. క్రీస్తునాథుని ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ క్షమించే గుణం ఉంటుంది, ఎక్కడ క్షమించే గుణం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. దేవుడు మళ్ళీ